రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. వాటికన్లో కొత్త పోప్ ఎన్నిక కోసం పాపల్ కాన్క్లేవ్ ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మే 8ను రెండవ ప్రపంచ యుద్ధ విజయం దినంగా ప్రకటించారు. ఉత్తర కొరియా తూర్పు సముద్రాల వైపు పలు క్షిపణులను ప్రయోగించింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ మద్దతు ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం థియేటర్లో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించింది. ప్రపంచ ఓవేరియన్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ బోర్డు 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బెర్లిన్లో మే 8ను జాతీయ సామాజికవాదం నుండి విముక్తి దినంగా ప్రకటించారు. మార్వెల్ స్టూడియోస్ థండర్ బోల్ట్స్ చిత్రం భారత బాక్సాఫీస్లో 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది.